నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 14వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాగ్నిలిరభాషత. తాత్పర్యం: అనంతమైన ఈ ఈశ్వరూపాన్ని తన జ్ఞాననేత్రంతో దర్శించిన అర్జునుడి మనోభావాలు ఎలా ఉన్నాయి, అతనిలో ఎటువంటి అనుభూతి ఉద్విగ్నత కలిగాయి అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, ఆ ప్రకారంగా విశ్వంలో ఉన్న చరాచర జీవరాశులను ఒకే చోట దర్శించిన అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. అతని రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఒళ్ళంతా గగుర్పాటుకు లోనైంది. తల వంచి కృష్ణుడికి భక్తితో నమస్కరించాడు. అర్జునుడి నోటి నుండి ఏవేవో మాటలు వెలువడ్డాయి. అవేంటివో చెబుతాను విను అని సంజయుడు ధృతరాష్ట్రునితో అన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో విశ్వరూపం చూడమని చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడలేదు. తన మనోనేత్రంతో విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడి ఒళ్ళు గగుర్పుడిచి చెమటలు పట్టి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అర్జునుడి మానసిక స్థితిని, శారీరక స్థితిని మనకు ఎవరు చెప్పాలి? అందుకే సంజయుడు 9వ శ్లోకం నుండి 14వ శ్లోకం దాకా అర్జునుడి మానసిక స్థితిని, శారీరక స్థితిని గురించి ధృతరాష్ట్రునకు చెబుతున్నట్టుగా వ్యాసుడు మనకు చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తర్వాతి శ్లోకాల నుండి మనం చూద్దాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.